ఎంతసేపు వార్ 2 ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఎప్పుడైనా ఎన్టీఆర్ దేవరా 2 సినిమా బాకీ ఉందని గుర్తించారా? మిగిలిన సినిమాల ధ్యాసలో పడి ఈ ప్రాజెక్టుపై పెద్దగా చర్చ జరగట్లేదు ఈ మధ్య. కానీ దీన్ని ఎవరు ఊహించని స్థాయిలో డిజైన్ చేస్తున్నారు కొరటాల శివ. తాజాగా దేవరా 2 అప్డేట్స్ వచ్చేసాయి. మరి అవేంటి? అసలు దేవరా 2 సెట్స్ పైకి వచ్చేదెప్పుడు? అరవింద సమేత దేవరికి మధ్య సోలో హీరోగా సినిమా చేయడానికి 6 ఏళ్లు తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. మధ్యలో RRR వచ్చినా అది మల్టీ స్టారర్. తెలుసో తెలియకో అంత గ్యాప్ వచ్చింది. అందుకే ఇకపై సినిమాకు అస్సలు గ్యాప్ ఉండకూడదని ఫిక్స్ అయ్యారు తారక్. అందుకే ఏడాదికి 1 కుదిరితే 2 అనే పద్ధతిలో అలా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వార్ 2 సెట్స్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ముంబైలోనే ఎస్రా స్టూడియోస్ లో ఓ క్రేజీ సాంగ్ ను హృతిక్, తారక్ పై చిత్రీకరిస్తున్నారు దర్శకుడు అయన్ ముఖర్జీ. మార్చిలోనే వార్ 2 షూట్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్స్ లో ఏ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్ జాయిన్ కానున్నారు ఎన్టీఆర్. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది. హీరో లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు నీల్. డ్రాగన్ షూటింగ్ నవంబర్ నాటికి పూర్తి కానుంది. సంక్రాంతి 2026కి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు దేవర 2 స్క్రిప్ట్ పనులు ఈ మధ్య మొదలు పెట్టారు కొరటాల శివ. మే నాటికి కథ పూర్తి చేసి 2025 సెకండ్ హాఫ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పైనే ఫోకస్ చేయనున్నారు ఈ దర్శకుడు. ఈలోపు డ్రాగన్ పూర్తి చేయనున్నారు తారక్. డిసెంబర్ నాటికి దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పూర్తయితే 2026 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి దసరాకి రిలీజ్ చేయాలనేది కొరటాల ప్లాన్. పైగా తారక్ కూడా ఓ సినిమా అయ్యాకే మరోటి అంటున్నారు. అంటే 2026 సంక్రాంతికి డ్రాగన్, దసరాకు దేవర 2తో రావడం దాదాపు ఖాయం. 2010లోనూ సంక్రాంతికి అదుర్స్, దసరాకు బృందావనంతో వచ్చి హిట్ కొట్టారు తారక్.